హాయ్ అండి, నేను మీ సుధను. నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నా డే వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. ఫస్ట్ వచ్చేసి పూజ చూడండి. నేను 4 గంటలకు దీపారాధన చేస్తే అమ్మ ముంగట ఇంకా దీపారాధన వెలుగుతూనే ఉంది. హ్యాపీగా అనిపించిందండి. నెక్స్ట్ వచ్చేసి నేను కుంకుమార్చన చేసుకున్నాను. అమ్మకి గురివింద గింజలతో ఇలా నేను అమ్మకి అష్టోత్తరం శతనామావళి చేసుకున్నాను. నైవేద్యం సమర్పించాను. ఎందుకు చూపించలేదంటే దీపారాధనకి ఎక్కువగా పూలు ఇవ్వండి, అందుకనే షేర్ చేయలేదు. దీపారాధనకి పూలు లేకపోతే పూజ చేయకూడదా అని ఉంటుంది కదా. పూజకి దీపారాధనకి పూలు లేకపోతే అక్షంతులు సమర్పించుకుంటాయినా చేయొచ్చండి హ్యాపీగా. నెక్స్ట్ డే వ్లాగ్లోకి వెళ్ళిపోదామా మరి. కట్ చేస్తే ఈరోజు ఒరుగులు పెడుతుందండి మా అమ్మ. ఏంటంటే మామిడికాయ ఒరుగులు. మొన్న మా అన్నయ్య వాళ్ళు తీసుకొచ్చారు ఉగాదికి మామిడికాయలు. తెస్తే ఇంకా 4-5 మిగిలేసరికి ఇలా కట్ చేసి ఒరుగులు పెడుతుంది. ఏది వేస్ట్ చేయదండోయ్, చాలా కేర్ఫుల్గా ఉంటుంది. వేస్ట్ అనేది ఎందుకు చేయాలి, ఇవి ఎండ పెడితే మనకు వర్షాకాలం ఒరుగులు అవుతాయి కదా అనేసి అంటూ ఉంటుంది మా అమ్మ. సర్లే అనేసి అలా పెడుతూ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మేము ఉదయాన్నే ఇంకా పూజా కార్యక్రమం అంతా అయిపోయాక ఇంకా పాలు తాగలేదండి. పాలు తాగుకుంటూ ఇలా మాట్లాడుతూ ఉన్నాము. మా అమ్మకి నచ్చిన ఈ పాలేనండి, అందులో కొంచెం ఉమెన్స్ హార్లిక్స్ కలిపాను. అస్సలు నచ్చలేదని అంటుంది. తాగి చూడు టేస్ట్ తెలుస్తుందని అంటే బలవంతంగా పోసానమాట. ఏదైనా నవ్వుతూ అలా ఎంజాయ్ చేయడం నాకు ఇష్టం అండి. ఏ మూమెంట్ అయినా, అది బ్యాడ్ న్యూస్ అయినా గుడ్ న్యూస్ అయినా కూడా అలా ఎంజాయ్ చేయడం నాకు అలవాటు. ఆ క్షణాన ఏడుస్తా, ఆ మరుక్షణాన నవ్వుతా అనమాట. ఒక్క విషయం అండి, ఈరోజు మా వారు వెళ్ళేటప్పుడు చాలా బాధగా ఉందమ్మా అనేసి అన్నారు. ఎప్పుడైనా కూడా అసలు బాధ అనేది నా దాకా రానివ్వరండి మా వారు. ఎందుకో తను ఇలా అనేసరికి ఏమో బాధేసింది నాకు కూడా. ఎందుకు, తనకి ఏ సమస్య ఉంది, ఆ సమస్య ఏంటి అనేసి అడుగుదామనే లోపల ఇంకా డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇంకా మా అమ్మకు చెప్తున్నాను, ఇలా అనిపోయారమ్మా, నాకు ఎందుకో చాలా బాధగా ఉంది. తన అసలు ఎప్పుడు చెప్పరు నాకు. ఎంతటి కష్టమైన తనలో తానే ఉంటుందిలే, కానీ బాధ అనేది నా దాకా అయితే రానివ్వరండి. ఇంకా ఇలా చెప్పేసరికి ఇంకా నేను మా వదినకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. ఇలా అన్నారనేసి ఇంకా మా అమ్మ వచ్చింది కదా, మా అమ్మకు చెప్తూ ఉన్నాను అనమాట. సమస్య అనేది ఏదైనా వస్తే మా అత్తగారు ఉన్నారండి. మా అత్తగారికి మా వదినకి ఇలా షేర్ చేస్తూ ఉంటాం మేము ఎప్పుడైనా. ఇంకా చిన్న చిన్న సమస్యలకు మేమే పరిష్కారం చేసుకుంటూ ఉంటాము. సమస్య అనేది అందరికీ వస్తాయి కదండి. మనం పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు ప్రతి అడుగు సమస్యతోనే ఉంటుంది కదా. ఆ సమస్యను ఎంతో ధైర్యంగా ఎదుర్కోవాలని ఆలోచించాలే తప్ప సమస్య వచ్చిందని అలానే కూర్చొని ఏడుస్తూ ఉంటే సరిపోదండి. అది శారీరకంగా కానీ మానసికంగా కానీ ఏదైనా మన చిరునవ్వుతో దాన్ని ఎదిరిస్తే అదొక పెద్ద ఆయుధం అండి. నా విషయం అయితే నేను బాగా నమ్మేది, ఏదైనా సమస్య వచ్చిందనుకో అప్పటికే ఏడుస్తా, అప్పటికే అమ్మకి చెప్పుకుంటా. అంటే లక్ష్మీ అమ్మకి కానీ పార్వతి అమ్మకి కానీ అలా చెప్పుకుంటా. ఆ తర్వాత నవ్వుతా. మా వారు అంటారు, నువ్వు అపరిచితురాలువా, ఎట్లా నువ్వు ఒక క్షణాన నవ్వుతావు, ఒక క్షణాన ఏడుస్తావు అనేసి. ఆ టైంలోనే మర్చిపోవాలండి, అది నాది మెయిన్గా. ఇంకా కొంచెం బాధ అనిపించింది, ఇలా ఎందుకు సమస్య బాధగా ఉంది అనేసి అన్నారు అనేసి ఇంకా మా అమ్మకి చెప్పుకుంటాం. అలా బాధపడ్డా. ఆ తర్వాత నవ్వుకున్నాము. ఇంకా డే అనేది ఇలా స్టార్ట్ అయిందండి నాది. నా మెయిన్గా ఇదేనండి, మా వారు ఇలా బాధగా వెళ్ళడం నాకు నచ్చలేదు. అది ఎందుకు షేర్ చేస్తున్నానంటే, మనకు కాకపోతే ఎవరికి వస్తాయండి సమస్యలు, మనుషులకే కదా వచ్చేది సమస్యలు. మనం ఏమన్నా గోల్డెన్ స్పూన్తో పుట్టినామా అండి? ప్రతి ఒక్కటి సమస్యతోనే ఎదుర్కోవాలి. ఎంతటి వారైనా సమస్యల తర్వాతనే మంచి, మంచి తర్వాతనే చెడు, ఇలా జరుగుతూ ఉంటుందండి మన జీవితం. అయితే ఇంకొక విషయము, మనము అంటే మన భర్తలు ఇట్లా బయటికి వెళ్ళేటప్పుడు ఒక బాధ జరిగింది, నాకు బాధ వచ్చింది అని చెప్పినప్పుడు వాళ్ళని హ్యాపీగా చూసుకోవడం మన బాధ్యత అండి. ఒక్క విషయం అండి, మా మామగారు అయితే ఒక మాట అన్నారు, అమ్మ ఎప్పుడైనా ఏ సమస్య వచ్చినా ఇద్దరు చెప్పుకోండి, మీకు ఏ గొడవలు రావు, ఏ సమస్య మీ దగ్గరికి రాదు అని అన్నారు. మా మామగారు అన్న మాట నాకు ఎప్పుడు గుర్తుకొస్తూ ఉంటుంది. ఈ విధంగా అనేది మా వారికి ఎంతో ఇష్టమైన రోటి పచ్చడి చేద్దాము ఈరోజు. ఇంకా తను హ్యాపీగా చూడాలి అనేసి ఇంకా ఆలు ఫ్రై చేసేసాను, అది పక్కన పెట్టేసి ఇంకా రోటి పచ్చడి స్టార్ట్ చేశాను. అది వీడియో తీయలేదులేండి. నెక్స్ట్ వచ్చేసి ఈ పచ్చిమిరపకాయల పచ్చడి అంటే చాలా ఇష్టం అండి. ఎప్పుడూ అంటూ ఉంటారు, మా అమ్మ ఇలా చేసి పెట్టేది సుధా అని. అలా అన్నప్పుడల్లా నాకు తనకి ఇష్టము అనేసి నాకు అర్థమైపోయి ఇంకా అది చేసి పెట్టినప్పుడు హ్యాపీగా చపాతీలలోని ఇలా ఫ్రైలలోని తింటూ ఉంటారు తను. ఇంకా తనకి ఇష్టం కదా అనేసి ఇలా చేస్తున్నాను. ఇది సింపుల్ అండి, ఇలా చేసి చూడండి, సూపర్గా ఉంటుంది ఈ పచ్చడి. మిరపకాయల్ని నూనెలో చాలా మంచిగా మగ్గించాలి సిమ్లో పెట్టి. దాంట్లో మినపగుండ్లు, శనగపప్పు, ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసి ఎల్లిపాయలు కూడా వేసి ఫ్రై చేయాలండి. అంటే దగ్గరికి సిమ్లో పెట్టే ఉడికించాలి. ఒక నిమ్మకాయ, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా నానబెట్టేసుకొని అందులో ఒక్క ఉడుకు అలా ఉడుకొచ్చేసాక ఇంకా దించేసేయడమేనండి. ఇంకా ఉప్పు వేసేసుకొని మనం రోటి పచ్చడి చేస్తే రోట్లో రుబ్బుకోవడం, లేదు అంటే మిక్సీలో అయినా పట్టుకోవచ్చు. నేను రోట్లో రుబ్బానమాట.
ఇలా రోట్లో రుబ్బితేనే మా వారికి ఇష్టమని, ఇంకా ఎంత కష్టమైనా ఇంకా తనకి హ్యాపీగా చూడాలి అని నేను అదొక గోల్ అండి అంతే. ఇంకా ఇదే చేసేసాను. అందులో కొంచెం ఉల్లిపాయ ముక్కలు కూడా మెత్తగా అంటే దగ్గరికి తురిమి వేసామనుకోండి అన్నంలో తినేటప్పుడు సూపర్గా ఉంటుంది. ఇలా ట్రై చేయండి. ఎప్పుడైనా మన భర్తలు అలిగి వెళ్ళినా లేకపోతే ఏదైనా బాధతో వెళ్ళిన వాళ్ళకి ఇష్టమైంది చేసి పెట్టండి, హ్యాపీగా ఫీల్ అవుతారు. మన కోసం ఆలోచించేవారు ఒకరు ఉన్నారని వాళ్ళ బ్రెయిన్కి తట్టాలండి ఏదైనా. నాదైతే అదే ఉద్దేశం. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మొన్న తీసుకొచ్చామండి చింతపండు. ఇంకా సంవత్సరం అంతా నిల్వ ఉండేటివన్నీ ఎండాకాలం స్టాక్ పెట్టుకుంటూ ఉంటాం కదా ప్రతి ఒక్కరం. ఇంకా చింతపండు, కందులు, మినపప్పు, పెసరపప్పులు ఇలాంటివన్నీ స్టాక్ పెట్టుకుంటూ ఉంటాము మేము కూడా. ఇంకా మిరపకాయలు తీసుకురాలేదండి. మిరపకాయలు తీసుకొచ్చాక కూడా తొడాలు తీసి కారం పట్టించుకొని ఒకసారి స్టాక్ పెట్టుకుంటూ ఉంటాము. ఇంకా వంట అయిపోయిందంటే మా వారు వచ్చాక ఆ సమస్యను అడగాలి, తను ఎందుకు బాధపడ్డారో అడగాలి అనేసి ఒకటే ధీమా అది బ్రెయిన్లో అది తిరుగుతూనే ఉంది. సర్లే ఇంకా పనులన్నీ చేసేసుకొని ఒకసారి ఫోన్ చేద్దాం అనుకున్నాను, ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఇంకా ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంకా తను వచ్చాకే తినాలి, తన సమస్య ఏంటో అడిగాకనే ఒక క్లారిటీ వచ్చాక తను ఎందుకు బాధపడ్డారని తెలుసుకోవాలని అట్లా పనులన్నీ చేసుకున్నానండి. చేసుకున్న తర్వాత ఇది మెయిన్ అండి, సమ్మర్లో బాడీకి డీహైడ్రేషన్ అవ్వకుండా మన బాడీని ఎప్పుడు చూసుకుంటూ ఉండాలి. ఒక్కసారి డీహైడ్రేషన్ వెళ్ళినప్పుడు ఫీవర్ రావడం కానీ, బాడీ హీట్ అవ్వడం కానీ, నానా సమస్యలు అనేది తలెత్తుతాయండి. ఈ వాటర్ అనేది ఎప్పుడు నిలబడి గుటగుడా తాగేయకూడదు. కూర్చొని రిలాక్స్డ్గా తాగుతూ అంటే మన లాలాజలంలో జ్యూసులు తాగినా అంతేనండి, లాలాజలంతో మిక్స్ అయ్యి మనము వాటర్ అనేదైనా జ్యూసులు అనేదైనా తీసుకోవాలి. ఇలా రిలాక్స్డ్ కూర్చొని తాగి వెళ్ళొచ్చు. చన్నీళ్ళు కూడా అంటే కూల్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న వాటర్ కూడా తాగుతూ ఉంటారు కూడా, ఇలా తాగాలి. మన వెయిట్ని బట్టి వాటర్ తీసుకోవాలండి. అంటే 20 కేజీస్కి 1 లీటర్ అనే చొప్పున తీసుకోవాలి. నేను డైలీ వచ్చేసి ఇలాంటి లోటలతో 4 చెంబులు అని లోటలైనా అంటూ ఉంటారు కదా, వాటితో 4 తీసుకుంటూ ఉంటాను. నెక్స్ట్ ఇంకా మన వెయిట్ని బట్టి తీసుకోవాలి. ఇలా చిన్న గది కదా చక్కగా సదిరేసుకొని మా వారి కోసం ఎదురు చూస్తూ ఉన్నానన్నమాట. ఇది ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా నా వ్లాగ్ అండి. మరొక మంచి వ్లాగ్తో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవా మరి.